Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఓకే, అదే విజయవాడలో కనిపిస్తున్న దృశ్యమే టోటల్ 2 రాష్ట్రాల వ్యాప్తంగా కనిపిస్తే చాలా సంతోషంగా కూడా ఉంటుంది. సో పెద్ద ఎత్తున ఓటర్లు పొందుతున్నారు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తోంది ఒంగోలులో కూడా ఉదయం నుంచే బారు తీరిన ఓటర్లు, చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చిన మహిళల్ని కూడా మనం చూస్తున్నాం. సో తొందరగా ఓటు వేయాలన్న కారణం కావచ్చు, ఏవైనా ఎండలన్న కారణం కావచ్చు, బట్ కారణం ఏదైనా సరే ఈ చైతన్యం ఓటర్లలో కలగడం మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇప్పటికే గత 2 టర్మ్స్తో పోలిస్తే 2019 అండ్ 2014తో పోలిస్తే 1% మాత్రమే పెరగడం మనం చూసాం ఓటింగ్ శాతం. కానీ ఈసారి ఖచ్చితంగా ఎక్కువ శాతం, అంటే అప్పుడు 78% ప్లస్ నమోదైంది లాస్ట్ టైం ఎలక్షన్స్లో. ఈసారి మాత్రం ఇంకా ఎక్కువ కావాలి, 80+ రావాలని ఈసీ అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే కంకణం కట్టుకున్నారు. మరి ఇప్పుడు విజువల్స్ అయితే చూస్తుంటే నిజంగానే ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉంటుంది, వీళ్ళ లక్ష్యం నెరవేరేలా కనిపిస్తుంది అన్నట్లుగానే అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ విజయవాడకి సంబంధించి అలా వృద్ధులు, మహిళలు ఎక్కువ చైతన్యంగా మనం ఉండడం మనం చూస్తున్నాం ఉదయం నుంచి. ఇప్పుడు ఈసారి ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. 2,02,00,000 మంది పైచిలుకు పురుష ఓటర్లు ఉంటే 2,10,00,000 మంది పైచిలుకు మహిళా ఓటర్లు మనకి ఏపీలో ఉన్నారు. సో ఆబ్వియస్లీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు మహిళలు అన్నది కూడా ప్రత్యేకించి ఉంది కదా, లేడీస్ ఫస్ట్ అనేది. అది ఇప్పుడు వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ, లేడీస్ ఫస్ట్ అన్నట్టే వాళ్ళు ముందడుగు వేసి ముందుకొచ్చి వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. వృద్ధులు కూడా కనిపిస్తున్నారు. ఎస్, వృద్ధులకు హోమ్ ఓటింగ్ సౌకర్యం ఈసారి కల్పించింది ఈసీ. కానీ కాకపోతే మరి అవగాహన లేకపోతే ఇంకేదో కారణాలతో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇంకా 2 లక్షల మంది వృద్ధులు వచ్చి ఓటేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే పృథ్వీ, నాకు అనిపిస్తుంది పర్సనలీ చాలా మందికి అవగాహన లేక హోమ్ ఓటింగ్ ఆప్ట్ చేసి ఉండకపోవచ్చు, 85 ఏళ్ళు పైబడిన వాళ్ళు. అయినప్పటికీ ఇంకొంతమందిలో ఒక భావన, ఇలాంటి ఓట్ల జాతరలో ప్రత్యక్షంగా వెళ్లి ఓటు వేయడంలో కలిగే ఆ అనుభూతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తమ చుట్టూ ఇంతమంది బాధ్యతగా తమ బాధ్యతని గుర్తెరిగి వాళ్ళు పోలింగ్ కేంద్రాల దగ్గరికి తరలి వెళ్ళి క్యూ లైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకోవడం అన్నది 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఒక సందర్భం, ఒక అవకాశం. కాబట్టి చాలా మంది హోమ్ ఓటింగ్ ని కొంతమంది అవగాహన లేక ఆప్ట్ చేసుకోకపోతే, కొంతమంది ప్రత్యక్షంగా వెళ్ళి ఓటు వేస్తాము, మేము ఇంట్లో నుంచి ఓటు వెయ్యము అనే కారణాలు చెప్పి, ఇప్పుడు చూడండి ఎంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు అడుగులో అడుగు వేసుకుంటూ ఇతరుల సహాయం తీసుకుంటూ వాళ్ళు వచ్చి ఓటు వేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా వాళ్ళలోని బాధ్యత. వాళ్ళు ఎంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికీ టీవీల ముందు బిందాస్గా కూర్చుని ఓటు హక్కు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి, మన ఒక్క ఓటు వల్ల ఏమన్నా మార్పు జరుగుతుందా అని ఆలోచన చేసే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ముఖ్యంగా యువతలో, మధ్య వయస్కుల్లో కూడా నిర్లిప్త భావన ఉంది. అది పోవాలి. దయచేసి ఇంతమంది పెద్దవాళ్ళు ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక కూడగట్టుకుని వాళ్ళంతా ఎందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్తున్నారు ఒక్కసారి మనం ఆలోచిస్తే వాళ్ళది ఆ బాధ్యత. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.